వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గాంధీ 78వ వర్ధంతి రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోడీ. గుంటూరులో మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖలో గీతం భూ వివాదంపై వైసీపీ శాంతియుత నిరసన. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా హాజరయ్యారు. ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిక్ష సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళం ఇచ్చారు. కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. మనం మాత్రమే కాదు, సమాజం కూడా బాగుండాలన్నదే మన సంస్కృతి. అనేక సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చి భారీగా విరాళాలు అందిస్తున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టి మాతా శిశు సంక్షేమ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చైతన్యం పెరిగింది. సేవా కార్యక్రమాలకు చాలా మంది ముందుకొస్తున్నారు. చదువు అనేది గేమ్ చేంజర్. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలి. భారత రత్నకు మారుపేరుగా మాజీ రాష్ట్రపతి కలాం నిలిచారు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఉన్నత స్థితికి చేరుకుంటారు. సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి. P4 కార్యక్రమానికి ముందుకు రావాలని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గళ్లా మాధవి తదితరులు పాల్గొన్నారు. అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఇక్కడ శ్రీకారం చుట్టారు. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈ బ్లాక్ కోసం 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇక్కడ చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు ఒక పక్కన ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు, 100 కోట్లు పెట్టడమే కాదు, మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి
శాశ్వతంగా మీ మార్కు గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇప్పుడే సత్య మా మంత్రి గారు ఒక మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్లు ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు. నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు. నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐస్ అని చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది, మీరు ఏమంటారని అడిగారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం, రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్. నాట్కో కూడా ఇక్కడ దగ్గర ఒకసారి 17-19 45 కోట్లు ఖర్చు పెట్టారు, 26లో ఒక 15 కోట్లు ఖర్చు పెట్టారు. అదే మరి ఇంకొక పక్కన క్యాన్సర్ మెయింటెనెన్స్కి ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. ఇటీవల వేరియస్ డిపార్ట్మెంట్స్ దీనికోసం ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దగ్గర ఒక సింగిల్ కంపెనీ కింద ఒక 89 కోట్లు దగ్గర ఖర్చు పెట్టారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడుండే దీని ప్రకారం ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మీరిచ్చిన స్ఫూర్తి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇక్కడ గుంటూరులో కూడా మిలీనియం బ్లాక్ ఎక్స్టెన్షన్ 16 కోట్లు ఖర్చు పెట్టారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీ కాలేజీకి సెంటరీ బ్లాక్ 60 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు ఖర్చు పెట్టారు. కాకినాడ హాస్పిటల్ ఒక 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీకి ఒక 25 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఇప్పుడిప్పుడే చైతన్యం పెరిగింది, కమిట్మెంట్ వచ్చింది. ఈ విధంగా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇది కాకుండా నేను ఆలోచించేది, ఎన్నోసార్లు నేను జన్మభూమి ఒక కార్యక్రమం ఇచ్చాను. ఆ రోజు ప్రపంచంలో ఉండే అందరూ కూడా వచ్చి వాళ్లకు తోచిన విధంగా వాళ్ళ గ్రామంలో అభివృద్ధి చేశారు, తల్లిదండ్రుల పేర్లు పెట్టుకున్నారు, ఇక్కడ అభివృద్ధికి దోహదం చేశారు. ఒక స్ఫూర్తిదాయకంగా ఆ రోజు ముందుకు పోయారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు ఈ ధర్నాకు దిగాయి. ఈ నిరసనలో భాగంగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి నల్ల కండువాలు ధరించి వైసీపీ నేతలు వెళ్లారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కన్నబాబుతో పాటు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొని ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. కౌన్సిల్ సమావేశం జరిగితే కౌన్సిల్ సమావేశంలో సభ్యులందరం కూడా వెళ్ళి ఈ దోపిడిని అడ్డుకట్టేయడానికి ప్రయత్నం చేస్తాం. చేసిన ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు అందరికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తాలూకా ఏదైతే పార్టీ నిర్ణయం ఉందో, ఏదైతే ఈ భూ దోపిడీ ఉందో దాన్ని అడ్డుకోవడానికి కార్పొరేట్లు ఇవాళ చేసిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కార్పొరేట్ని అభినందిస్తున్నాను. ఇది ఉద్యమ స్ఫూర్తి. ఈ విశాఖపట్నంలో అలాంటి దోపిడీ జరగకూడదని ప్రజాప్రతినిధులుగా మీరు చేస్తున్న ప్రయత్నం ఇది అవసరం. ఏదైతే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ దోపిడీ చేస్తున్నారో దాన్ని అడ్డుకట్టేయడానికి ఉన్న మన కార్పొరేట్లు అందరూ కూడా ఇవాళ చేసిన ప్రయత్నానికి నిజంగా హ్యాండ్స్ అప్. ఇవాళ చూశాను కౌన్సిల్లో, నేను కూడా కూర్చున్నాను. వాళ్ళకి అధికార బలం ఉందని, మతం ఉందని, అధికార మతంతో ఉన్న సంఖ్యాబలంతో మన కార్పొరేట్ల మీద దౌర్జన్యం చేసి సుమారు 8 కార్పొరేట్లకు వచ్చి వాళ్ళు వచ్చి మరి దెబ్బలు గాయాలైనాయి. ఒకరికి కాదు, ఇద్దరికి, ఎనమండుగురికి, ఒకరు కాదు, ఇంక్లూడింగ్ డిప్యూటీ మేయర్కి దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి వాళ్ళు కూడా కోరుతున్నాను. మళ్ళీ మనం చేస్తున్నాను. ఇవాళ కౌన్సిల్, ఇవాళ జీవీఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పరిణామం చాలా దురదృష్టకరం, చట్ట వ్యతిరేకం. ఎక్కడ కూడా ప్రొసీడింగ్ జరగలేదు, ఏ ఒక్కటి జరగలేదు. అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్, అధికారుల నుంచి ఎక్కలేదు.
మీరే ఒకటి నుంచి ఒకటి ఆమోదించాం, 2 ఆమోదించాం, 3 అని వరుసపెట్టి ఆయనకు వచ్చి నోటుకు వచ్చి అంకి చదువుకొని ఆయన వెళ్ళిపోయిన నేపథ్యం ఇది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో సుమారు 60 లక్షల రూపాయలతో ఉండి బస్టాండ్ లో మౌలిక వసతులు మరియు పలు సీసీ రోడ్లను కలెక్టర్ చదలవాడ నాగరాణి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జుత్తిగా నాగరాజుతో కలిసి ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అనంతరం మాట్లాడుతూ ఉండి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు సమృద్ధిగా కల్పించడమే మా ధ్యేయమని, రాష్ట్రంలోని ఉండి నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉండి బస్టాండ్ ఒక 2 నెలల క్రితం కలెక్టర్ గారు మనందరం కలిసి ఇక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది ఎన్ఆర్జీఎస్ నిధులతో. మరి ఎప్పటి నుంచో వర్షాకాలం వచ్చిందంటే బస్టాండ్లోకి ఎవరు కూడా కాలు పెట్టలేని దుస్థితిలో ఈ బస్టాండ్ ఉండేది. దానికి శాశ్వత పరిష్కారం కోసం ఉన్న బిల్డింగ్ని రీవ్యాంప్ చేసి కొత్తగా టాయిలెట్స్ కూడా నిర్మించి ఎంట్రీ టు ఎగ్జిట్ ఒకేసారి 3 బస్సులు వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కాంక్రీట్ రోడ్డు నిర్మాణం చేసి లోపల కూడా మహిళలకు ముఖ్యంగా అన్ని సౌకర్యాలు ఉండేలాగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటం జరిగింది. అనుకున్న సమయానికే ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఉండి ఇది సెంటరు మన నియోజకవర్గానికి. ఇక్కడ మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఒక అన్నా క్యాంటీన్ కూడా త్వరలో ప్రారంభం అవుతుంది. దాని చుట్టూ కూడా మంచి ఉద్యానవనంలాగా తయారు చేస్తున్నాం. అక్కడ కూడా సీసీ రోడ్ల నిర్మాణం అన్నీ కూడా చేసాం. అవి కూడా ఇప్పుడు ప్రారంభించుకుంటాం. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం 2-3 ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం ఎన్ఆర్జీఎస్ నిధులతో క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని కూడా మనం 5-10 నిమిషాల్లో ప్రారంభించు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్సీ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రెస్ మీట్. నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడి. సర్వే అనంతరం అభ్యర్థులు నిర్వహించడం జరుగుతుంది. మొదటిసారి నర్సాపూర్లోని మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరవేశాం. ఇప్పుడు కూడా నర్సాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ దే. 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. బీఆర్ఎస్ అభ్యర్థులు నియామకం అసంతృప్తి పరులకు భవిష్యత్తులో మంచి పదవులు ఉంటాయి. బీఆర్ఎస్ బలంగా ఉంది. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇతర పార్టీలో అభ్యర్థులు లేక బీఆర్ఎస్ ఆశావాయువులను తమ పార్టీలోకి లాక్కోవడానికి చూస్తున్నారు. స్థానిక సమీకరణలు ఏంటి, స్థానికంగా ఏ అభ్యర్థి అయితే అతనికి పలుకుబడి బాగుంది, ఏ అభ్యర్థి అయితే ప్రజాభిప్రాయం మేరకి మంచి కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయంతో ఉన్న వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసుకోవడం, 1-2 సార్లు సర్వేలు చేయించడం, కొన్ని వార్డులలో కొంత మళ్ళీ సర్వే చేయాల్సి వస్తే కూడా మొన్న కూడా మళ్ళీ సర్వే చేయించి తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ పోటీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. 15 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కైవసం చేసుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో పోటీ కూడా సహజంగానే బీఆర్ఎస్లో ఎక్కువ ఉంది. అభ్యర్థులు కూడా చాలామంది పోటీ పడడం జరిగింది. బట్ ఈ కార్యక్రమంలో ఈ పద్ధతిలో మనకు ఏదైతే విశ్లేషించి గెలిచే క్యాండిడేట్స్కి అవకాశం ఇవ్వాలి, తప్పకుండా పార్టీని గెలిపించుకోవాలి. మరి 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు. మరి ఆ క్రమంలో ఇవాళ పోటీ తీవ్రంగా ఉన్న దృష్ట్యా మేము కూడా అందరినీ సమన్వయపరిచి 1-2 సార్లు వార్డుల వారీగా మీటింగ్లు పెట్టి మరి పోటీదారులందరినీ కూడా తృప్తిపరిచి గెలిచే వారికే ఓటేసుకుందాం. మళ్ళీ మీకు ఇంకా పార్టీ పదవులు ఉంటాయి, ఫ్యూచర్లో మీకు రానున్న కాలంలో అవకాశాలు దొరుకుతాయని చెప్పడం జరిగింది. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ కబ్జా చేసిన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సిపిఎం, సిపిఐ పార్టీలు డిమాండ్ చేశాయి. క్రమబద్ధీకరణ పేరుతో జీవీఎంసీ కౌన్సిల్లో ఎజెండా పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సిపిఎం, సిపిఐ పార్టీలు సంయుక్తంగా భారీ ఆందోళన చేపట్టాయి.
ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోక్నాథం, జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సిపిఐ నాయకులు ఎం పైడిరాజు, ఎస్కే రెహమాన్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో గీతం యూనివర్సిటీ, హాస్పిటల్ పేరిట భూములు కబ్జా చేస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేదల ఇళ్లను తొలగించే ప్రభుత్వం ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆందోళన సందర్భంగా పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తోపులాటలు జరిగాయి. మీడియాను కూడా లోపలకు అనుమతించకపోవడాన్ని సిపిఎం, సిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గీతం సంస్థల అధినేత, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఎంసీ భరత్ ఎండాడ, రుషికొండ గ్రామాల్లోని 54 ఎకరాల 79 సెంట్ల భూమిని కబ్జా చేశారు. దీని విలువ బహిరంగ మార్కెట్ లో సుమారు 5,000 కోట్ల రూపాయలు. ఎంపీ గారికి ఏమాత్రం నైతిక విలువల మీద మీకు చిత్తశుద్ధి ఉండేలాగుంటే, మీకు ఎంపీ సీట్ ముఖ్యమైతే ఈ మీరు ఆక్రమించినటువంటి భూముల్ని ఇల్లు లేని పేదలు పంచండి. మాకు పదవి ముఖ్యం కాదు, మన ఆక్రమణ ముఖ్యం, సంపద కొలగడ్డ ముఖ్యం అని చెప్పనుకుంటే మీరు ఎంపీగా ఉండడానికి అర్హులు కారు. తక్షణమే మీరు రాజీనామా చేయాలని చెప్పని సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ఎంపీ ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని 54 ఎకరాల పైసలు కబ్జా చేస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏం చేయాలంటే భూమిని స్వాధీనం చేసుకోవాలి, ఎంపీని అరెస్ట్ చేయాలి. ఇది చేయకుండా ఈరోజు విశాఖపట్నం కౌన్సిల్లో 15వ ఏజెండా కింద దాన్ని క్రమబద్ధంగా పూనుకుంటారా? ఎందుకైనా ప్రజలు మీకు ఓటేసి గెలిపించని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం. పేదలకైతే మాత్రం నువ్వు పట్టాలేవు, క్రమబద్ధంగా చెయ్యవు. నీ బంధువు, నీ కొడుకు తోడనుడు కాబట్టి ప్రభుత్వ భూములు పంజారం చేస్తావా? ఇది ఎటువంటి పరిస్థితులు క్షమించని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు అన్యాయంగా ప్రశ్నిస్తామంటారు. మీ గుర్తేం పోయిందండి? ఎక్కడ పోయారు మీరు? ఎందుకు ప్రశ్నిస్తారు? ఇప్పుడు కాబట్టి ఎప్పుడు ప్రశ్నిస్తారు? ఇంతకన్నా దోపిడీ భూతం నుంచి ఎక్కడ దొరుకుతా ఉంది? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ విధంగా కార్పొరేట్ ప్రశ్నించాలని చేస్తున్నాము. రాజకీయ దురుద్దేశంతోనే శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం చేశారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మహాపాపం చేశారు. కోట్లాది మంది భక్తుల్ని షాక్ కి గురి చేసి పాపం చంద్రబాబుదే. ప్రజాక్షేత్రంలో చంద్రబాబును బోనులో నిలబెట్టాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందని తప్పుడు ఆరోపణలు చేశారు. కానీ జాతీయ ల్యాబ్ రిపోర్టులు సైతం చంద్రబాబు ఆరోపణలు తప్పని తేల్చాయి. ఆధారాలు లేని ఆరోపణలు చేసి మాపై నిందలా అని సజ్జల రామకృష్ణారెడ్డి దిగిపట్టారు. మిడ్ స్ట్రీమ్ ఇదే చార్జ్ షీట్ వేయాలి, దాని మీద నడుస్తుంటాయి వాటికి సంబంధించి. బట్ ప్లస్ లీగల్ దీనికి సంబంధించి ఐ థింక్ దే విల్ డిస్కస్ అండ్ గో అహెడ్. మా పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనమే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు ఆర్గనైజేషన్ అంతా 100-200% ఒకే రకంగా ఉంటుంది. ఎట్లా అనుకుంటారు? తప్పులు జరిగినప్పుడు కరెక్ట్ చేసుకుంటాడు, కరెక్టివ్ మెకానిజం ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి, విజిలెన్స్లు ఉంటాయి, నడుస్తుంటాయి. అవి సరిగా పెట్టారా లేదా చూస్తూ వాటి మీద డిపెండ్ అయి నడుపుతారు. తప్పులు జరిగినప్పుడు కరెక్ట్ చేసుకుంటూ అంటారు. మళ్లీ చెప్తున్నా, ఇలాంటి ఆరోపణ కాకపోతే దీని గురించి నేషనల్ డిస్కషన్ ఎందుకు నడుస్తుంది? సుప్రీంకోర్టు అంతా ఇదెందుకు వస్తుంది? సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు పోతారు? ఆయన కూడా చేసి విచారణ జరుపుకోండి, మీరే జరుపుకోండి, దర్యాప్తు న్యాయస్థానంలో బెయిల్ తేల్చుకుంటామని అనేవాడు. అది చూసేసరికి కంపరం అయితే ఇదెక్కడ మరి ఇంత అభాండం వేస్తాడా అని చెప్పి ఆయన అందులో దాన్ని ఏమంటారు, ఖచ్చితంగా 30-35 సార్లు పోయినట్టు శబరిమల వెళ్ళారు. మామూలు భక్తుడు కాదు ఆయన. ఆయన భార్య, ఆమె ఇంట్లో ఎక్కడ పోయినా ఇవి నమో వెంకటేశ్వర ఇవి వస్తుంటాయి, కపిలావో ఏవో అది ఇంట్లో ఉంటుంది. ఆ వాతావరణమే డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ ఇల్లు, ఆయన మాట్లాడే వాళ్ళు దేవాలయాలకు వెళ్ళడం కానీ ఇంకోటి కానీ అలాంటి వాడిని పట్టుకుని మళ్ళీ ఇంకా అది ఎక్కడికి ఎక్స్ట్రీమ్ క్రిస్టియన్ అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అని అసలు అది ఎక్కడ ఒక అబద్ధం ఆడి ఒక తప్పుడు మాట మాట్లాడినాక దాన్ని కవర్ చేసుకోవడానికి ఈయన కాదని చెప్పి మళ్ళీ వెనకప్పుడు ఉండే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఏకంగా ఈయనేదో జంతువులకో అంటే జంతువు అంటే ఏదో ఒకటి వేరే ఎవడన్నా అనుకుంటాడు. అట్లా కాదు, ఇది పందికోవు, గొడ్డుకోవు, ఫిష్ ఆయిల్, ఇంకా ఏమేమి ఉన్నాయో వెతకాలనుకున్నాడేమో, కుదరలేదేమో.
చెప్పి అయోధ్య కూడా పంపించినారన్నారు. మోడీ గారికి కూడా కోపం రావాలనుకుంటా, రావాలా ఆయన కూడా ఇది కావాలను వీటిని అయోధ్య కూడా పంపించారు అన్నాడు. ఏం కిక్కురు అనట్లేదు ఎందుకు? సింపుల్ క్వశ్చన్ నేను వేసేది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు మాట్లాడట్లేదు? ఇది వచ్చింది మరి అంటున్నా, మీరే అడుగుతున్నారు ఏంటి సార్ ఎట్లా అంటున్నారు, మరి దాన్ని వదిలేశారని. మరి ఆయన కూడా వచ్చి అవును నేను అన్నాను, ఇప్పటికి కట్టుబడి ఉన్నాను అనమనండి. లేదు అవును అన్నాను, ఏదో నోరు జారాను అనమనండి. ఎందుకు అట్లా అని ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా, అది సరే దీని సంగతి ఏందని దానికి మేము సమాధానం చెప్తున్నాం. ఎందుకంటే ఏం మా ఎవరు తప్పు లేదు కాబట్టి. ఆయన ఎందుకు అడగలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. బయటికి రావట్లేదా చంద్రబాబు నాయుడు గారు? మీడియాను నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావట్లేదా? పవన్ కళ్యాణ్ గారు బయటికి రావట్లేదా? ఎందుకు వాళ్ళను? సార్ మీరు ఆ రోజు ఆ మాట అన్నారు కదా, ఇప్పుడు అదైతే లేదని వచ్చింది కదా, దాని మీద మీరు ఏమంటారు అని ఒక్కరు కూడా అడగట్లే ఇంతవరకు. ఆయన చెప్పట్లా. ఎందుకంటే అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుంటున్నారు, ఆ వైపే చూస్తాడు, అవే ఆన్సర్లు ఇస్తాడు. ఒక్కొక్కసారి వాళ్ళు ఉన్నారు లేదో కూడా తెలియదు, ఎదురుగా చెప్పాల్సిన అవసరం లేదు. భక్తుల మనోభావాలు హర్ట్ అయ్యింది అని వాళ్ళకి చెప్తే సరిపోతుంది. దేవుడి పట్ల అపచారం చేశాను, తెలియక చేశానంటే సరిపోతుంది. మరి ఆయన చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా, లేక పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని మొత్తం ఆయన ఛాంపియన్ చేస్తున్నారు కాబట్టి ఆయన వచ్చి చెప్తారా? లెట్ us see. రైట్. ఆ లైనే అదే, వాటికి సంబంధం మంత్రులకు ఇచ్చారు. దీని గురించి అది కూడా రాశారు కదా వాళ్ళ పత్రికల్లో, ఎక్కడ చూసినట్టు. దీని గురించి మరి ఇట్లా అప్పుడు ప్రమాదరహితంగా వ్యవహరించిన డ్రైవర్లకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానాన్ని శుక్రవారం ఉదయం అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లోని డిపోలో ప్రత్యేకంగా అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఎలాంటి ప్రమాదాల్లో చోటు చేసుకోకుండా తమ డ్రైవింగ్ నిర్వహించడమే కాకుండా ఆర్టీసీకి లాభాలు చేకూరే విధంగా చేసిన వారి సేవలు ఎంతో అభినందనీయమని జిల్లా ఎస్పీ కొనియాడారు. ప్రమాదాలు లేకుండా నిర్వహించడం చాలా గర్వకారణమని తెలిపారు. నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇంకా తగ్గించాలని మనం కోరుకుంటూ, దాంతో పాటు కంట్రోల్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా రాముడు గారు అండ్ ఆంజనేయులు గారు సర్వీస్ ఉన్నప్పటికీ కూడా వారికి 1500 రూపాయలు క్యాష్ అవార్డు ఇస్తూ ఉన్నాము. అపాయింట్ అయ్యారు. ఇప్పటి వరకు చిన్న ప్రమాదం కూడా లేకుండా చక్కగా నిర్వర్తించిన సో వీరికి 1250 రూపాయలు క్యాష్ అవార్డు ఇస్తూ ఆయన సన్మానించుకున్నారు. థర్డ్ బెస్ట్ తిరుపతి మేడం అనంతపూర్ రీజన్ నుండి 37వ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఇవాళ జరుపుకుంటున్నాము. దీని సందర్భంగా మేము ఈ మాసోత్సవము జరిపాము. ఇదంతా కూడా నేషనల్ వైడ్ ప్రోగ్రామ్. ఇందులో ఏంటి అంటే ఆర్టీసీ అందులో అనంతపూర్ రీజను ప్రతి 1,00,000 కిలోమీటర్లకు యాక్సిడెంట్ రేట్ చూస్తే ఇట్ ఈస్ 0.04, చాలా తక్కువగా ఉంది. ఆ సందర్భంగా మేము ఇదంతా కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మా దగ్గర డ్రైవర్స్ దగ్గర ఒక 36 సంవత్సరాలుగా కూడా ఒక చిన్న గీత కూడా బస్ మీద పడకుండా 0 యాక్సిడెంట్ డ్రైవర్స్గా నిలబడడం జరిగింది. వాళ్ళందరినీ ఇవాళ సన్మానించుకుంటున్నాము. సో ఫర్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ మా డ్రైవర్స్ వెరీ ట్రైన్డ్ డ్రైవర్స్. అలాగే సేఫ్టీకి మేము చాలా పెద్దపీట వేస్తాము. ఆర్టీసీ అంటేనే సురక్షితమైన ప్రయాణం. ఆ సురక్షితమైన ప్రయాణంలో ముఖ్యంగా రథసారథులైన మా డ్రైవర్స్ పాత్ర ఎంతైనా ఇందులో ఉంది. సో దే ఆర్ వెరీ గుడ్ అట్ డ్రైవింగ్. వారిని ఇవాళ సన్మానించుకుంటున్నాం. ఇప్పుడు జోన్ తరపున ఇద్దరు మన రీజన్ నుండి వచ్చారు. ఒకరు తాడిపత్రి డిపో అండ్ ఒకరు అనంతపూర్ డిపో. అలాగే రీజన్ బెస్ట్గా ఒకరు ముగ్గురు. అలాగే ప్రతి డిపోకి ముగ్గురిని సెలెక్ట్ చేసాం. 7 డిపోలు ఉంటే 7 డిపోలకి ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు అందరూ సుమారుగా 30 సంవత్సరాలు పైనే. అంటే ఫస్ట్ బెస్ట్ వచ్చిన ఇద్దరు జోన్లు అయితే 36 సంవత్సరాలు
యాక్సిడెంట్ ఫ్రీ ఉన్నారు. మన రీజన్ వాళ్ళైతే 33 సంవత్సరాలుగా యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ ఉన్నారు. అలాగా తీసుకోవటం జరిగింది, వాళ్ళను సన్మానించుకోవడం జరిగింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.